సిగ్గు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం విరమించుకోవాలి. ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి. సిగ్గు 300 కోట్ల ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం. సిగ్గు 300 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం ఉండే వైఖరి, వాదిల్లాలి కార్మికుల ఐక్యత, ప్రోత్సహించాలి. ఆర్టీసీ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేయడం, కొనసాగించాలి. ఎలక్ట్రికల్ బస్సులను సంస్థ ద్వారా నడిపించాలి. ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ సంస్థల ద్వారానే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడాను ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నింటినీ కూడాను సంస్థలన్నింటినీ కూడాను కార్పొరేట్ వాళ్ళకై కట్టబెడుతున్నారు. ఈ అంశాన్ని ఏఐటీసీగా మేము వ్యతిరేకిస్తున్నాము. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి విద్యుత్ బస్సులను తీసుకురావడం జరిగింది. దీనివలన క్లీన్ అండ్ గ్రీన్ బాగుంటుందని, వాతావరణ కాలుష్యం తగ్గుతుందని చెప్పి ప్రభుత్వం వారు చెప్తున్నారు. దానికి ఎవరూ అధ్యక్ష చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇదే బస్సుల్ని పినాకిల్ కంపెనీకి ఇవ్వకుండా ఏపీఎస్ ఆర్టీసీ ద్వారానే నడిపితే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది. వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తూ దాన్ని కార్పొరేట్ రంగాన్ని కట్టబెట్టడం ద్వారా లాభాలు ఎవరికి వస్తే ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. ఆ విధంగా ఆలోచించలేదు కాబట్టి సిపిఐ గాను ఏఐటీసీ గాను మిగిలిన కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకొని ఈ విద్యుత్ బస్సులన్నింటినీ కూడా ప్రభుత్వం ఆర్టీసీలోనే కలిపి నడపాలని చెప్పి మేము కోరుతున్నాము. ఆ విధంగా నడిపే వరకు జరిగే అన్ని ఉద్యమాలు మేము ముందుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే ఉచితంగా బస్సు పాస్ ఇస్తానన్నాడు. అందరం సంతోషంగా దాన్ని ఇచ్చాము. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక ముందు 42 లక్షల మందికి పైగా రోజు ప్రయాణించేవాళ్ళు. ఉచిత బస్సు ప్రయాణం జరిగిన తర్వాత 62 లక్షల చిల్లర 63 లక్షల పైన పెరిగింది. పెరిగిన వాటికి అనుకూలంగా కూడా బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది. ఉన్న బస్సులు తీసేస్తూ విద్యుత్ బస్సు అంటే మామూలు 4 బస్సులు కానీ 8 బస్సులు 9 బస్సులు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ బస్సులన్నింటినీ కూడా తగిన విధంగా పెట్టి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల విజయవాడలో కానివ్వండి, నెల్లూరులో కానివ్వండి డిపోలన్నింటినీ కూడా ప్రైవేటు పరాన్ని అప్పచెప్పడం, వేల కోట్ల రూపాయల కారు చౌక చెప్పడానికి కూడా మేము అంగీకరించలేదు. ఈ అన్ని అంశాల మీద ఏఐటీసీగా రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో కూడా తెలియజేస్తున్నాము. విద్యుత్ బస్సులు 2 డిపోను కూడా ఆర్టీసీ ద్వారా నడపాలని కోరుతున్నాము. ఆ విధంగా జరగకపోతే జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ